గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ మధ్య శుభం సినిమా చూసావు నువ్వు? లేదు. చూలే, ఒక డైలాగ్ చేసావు కదా. సమస్యను చూశాను. అంటే అది ఏ సమస్య? ఎవరి సమస్య? సమస్యను చూసానన్నావు కదా, ఎవరి సమస్య? సమంత సమస్య. సమంత సమస్య. ఓకే, చెప్తావా నాకు మరి ఆ డైలాగ్ ఒకసారి? చెప్తా. చెప్పు. స్టార్టింగ్ అది సమస్య అని ఎందుకంటారు? సమస్య కాబట్టి. సమస్యని ఎందుకు సమస్య అంటారో తెలుసా? సమస్య కాబట్టి. సమ్ అంటే సమాంతరంగా, అజ్ అంటే అందరూ, సియా అంటే ఎగిరిపోతారు. ఎగిరిపోతారు. క్యూట్. ఇప్పు అంటే ఈ పరిస్థితిలో, ఉడు అంటే యు డూ ఇట్. ఇప్పుడు అంటే ఈ పరిస్థితిలో, ఉడు అంటే యూ డూ ఇట్ అనా? యు ఆర్ డూయింగ్ ఇట్ రియల్లీ వెల్. సమంతాని మించిపోయి నెక్స్ట్ సినిమాల్లోకి వెళ్ళిపోవాలి. యాక్టింగ్ అంటే అంత ఇష్టమా నీకు? ఇష్టం, ఇంట్రెస్ట్ ఉందా నిజంగా? నీకు ఇష్టమా, లేకపోతే మీ పేరెంట్స్ అట్లా ఫోర్స్ చేస్తారా నిన్ను? అమ్మకి ఇష్టం, నాకు ఇష్టం. అమ్మకి ఇష్టం, నాకు ఇష్టమా? అమ్మ చెప్పింది కాబట్టి చేస్తున్నావా? లేదు, నాకే ఇంట్రెస్టే. నీకు కూడా ఇంట్రెస్టేనా? మరి ఏం చదువుతున్నావు ఇప్పుడు? సెకండ్ అయిపోయి థర్డ్కి వెళ్తాను. సెకండ్ అయిపోయి థర్డ్కి వెళ్తావు. ప్రతిదీ ఒక ఎక్స్ప్రెషన్తో చెప్తున్నావు నువ్వు, తెలుసా నీకు? అది తెలీదు. బట్ అంటే నిన్ను అడుగుతారు కదా, నువ్వు చదువుకోవడం మానేసి ఓన్లీ యాక్టింగ్ చేస్తున్నావా అని అడుగుతారు. అమ్మ చెప్పింది కొన్ని. చెప్పిందా నీకు అలా? మరి వాళ్ళకి ఏం చెప్తావు నువ్వు? నేను అన్నీ చేస్తాను, అదేం బ్యాడ్ థింగ్ కాదు. చదువుకుంటాను, ఆడుకుంటాను, డ్రాయింగ్ చేస్తాను, అన్నీ చేస్తాను. వావ్, అదేం బ్యాడ్ కాదు కదా. అదేం బ్యాడ్ కాదు కదా గైస్. మీకెందుకు? చదువుకుని అవన్నీ చేస్తుందంట పర్ణిక. చెప్పాను నేను కూడా. చెప్పు, నువ్వు కూడా చెప్పు, కెమెరా చూసి చెప్పు. నేను అన్నీ చేస్తున్నాను. నేనేం ఓన్లీ రీల్స్ చేయట్లేదు, చదువుకుంటాను, ఆడుకుంటాను, అన్నీ చేస్తాను. దాంతోపాటు రీల్స్ కూడా చేస్తాను. దాంట్లో ఏం తప్పు ఉంది? దాంట్లో ఏం తప్పు ఉంది? వావ్, వెరీ నైస్. ఓకే, నువ్వు టాపరా లేకపోతే యావరేజ్ స్టూడెంటా? టాపర్. నిజంగా? ఏ ర్యాంక్ వస్తుంది క్లాస్లో? ఈ గ్రేడ్. నాకు తెలిసి ఇవన్నీ పక్క నుంచి ఆన్సర్స్ ఇస్తున్నారు గైస్. ఇవన్నీ పక్క నుంచి ఆన్సర్స్ ఇస్తున్నారు వాళ్ళ మదర్ పక్కన కూర్చొని యాక్చువల్లీ. సో నువ్వు ఇప్పుడు సెకండ్ అయిపోయి థర్డ్ క్లాస్కి వెళ్తున్నావు కాబట్టి నేను ఒక చిన్న టేబుల్ అడుగుతా, చెప్పాలి. మరి చెప్తావా? పక్కా? ఓకే, 7 టేబుల్ చెప్పు. 7 టేబుల్ ఉంటుందా మీకు? లేదు, 5 లోపలే. 5 లోపలే అడగాల? 6 కూడా చెప్పవా? సరే, ఓకే, 4 టేబుల్ చెప్పు మరి. 4 1 4, 4 2 8, 4 3 12, 4 4 16, 4 5 20, 4 6 24, 4 7 28, 4 8 32, 4 9 36, 4 10 40. ఇక్కడ ఏం చూస్తున్నావు? నెంబర్స్ ఏంటది చూస్తున్నా. ఓ, నెంబర్స్ చూసుకుంటున్నావా? ఇప్పుడు అదే 4 టేబుల్ తెలుగులో చెప్పు. నాకు తెలుగు నీకు తెలుగు రాదు? నెంబర్స్ రాదు, నాకు రాదు. నేను ఒప్పుకోని. ఇది నువ్వు తెలుగు డైలాగ్స్ చెప్తావా? చెప్తా. మరి తెలుగు డైలాగ్స్ చెప్తున్నావు, తెలుగులో మాట్లాడుతున్నావు, తెలుగు టేబుల్ చెప్పాలి కదా. లేదు, నాకు రాదు తెలుగు. నేను నేర్పిస్తాను, నేర్చుకుంటావా? 4 1 4 చెప్పు. 4 1 4, 4 2 8, 4 2 8. 8 అంటే ఇదిగో పక్కన మీ అంకుల్, మీ ఆంటీ, మీ మమ్మీ అందరు కలిసి సపోర్ట్ చేస్తున్నారు నీకు. పర్లేదులే. బట్ తెలుగు కూడా నేర్చుకోవాలా వద్దా? నేర్చుకోవాలి. ఇప్పుడు నువ్వు తెలుగు హీరోయిన్ అవుదాం అనుకుంటున్నావా, ఇంగ్లీష్లో హీరోయిన్ అవుదాం అనుకుంటున్నావా? మరి అందుకే తెలుగు కూడా నేర్చుకోవాలి. మన తెలుగు హీరోయిన్స్ మాట్లాడతారు కదా తెలుగు, ఆ తెలుగు నేర్చుకుంటావా? క్యూట్ తెలుగు. నాకు కొంచెం తెలుగు వచ్చు. అలా వస్తుందా? నీకు పూర్తిగా తెలుగు వస్తుందా? పూర్తిగా తెలుగు అమ్మాయి కదా, అందుకని తెలుగు టేబుల్స్ కూడా నేర్చుకో ఈసారి. ఓకేనా? నేర్చుకుంటా. గుడ్ గర్ల్. కానీ నాకు పెద్ద నెంబర్స్ రావు. ఎందుకు రావు? 32 తెలుగులో నాకు రావు. ఓన్లీ 10 దాకా వచ్చు. ఓన్లీ 10 వరకు వచ్చు. తెలుగు నెంబర్స్ వచ్చా నీకు? తెలుగు ఓన్లీ 1 to 10 చెప్పు.
1 2 3 4 5 6 7 8 9 10. వెరీ గుడ్. యాక్చువల్లీ గుడ్. అంటే ఇప్పుడు మన పిల్లలకి అస్సలు నేర్పించట్లేదు, నీకు అది వరకు నేర్పిస్తున్నారంటే అది చాలా గ్రేట్. ఎవరు నేర్పించారు నీకు అవి? మా నాన్నమ్మ మీ నానమ్మ నేర్పించారా? నానమ్మ కథలు చెప్తుందా నీకు? చెప్తుంది. ఏం కథలు చెప్తుంది? అంటే ఊళ్ళో ఫెస్టివల్స్ ఉంటాయి కదా, జాతర, అవి ఎలా చేస్తారో చెప్తుంది. అవి ఎలా చేస్తారో చెప్తుందా? ఓకే. తెలుగు సినిమాలు చూస్తావా నువ్వు? చూస్తాను. ఎవరు నీ ఫేవరెట్ హీరో? హీరోస్ 2 3 ఉన్నారు. 2 3 ఉన్నారు. 2 3 తెలుగులో చెప్పు. 1 2 3. 1 2 3. ఓకే సరే. ఎవరు ఆ 3 మెంబర్స్? దుల్కర్ సల్మాన్ గారు, మహేష్ బాబు గారు, రామ్ చరణ్. ఏ దుల్కర్ సల్మాన్ గారు, మహేష్ బాబు గారు, రామ్ చరణ్. రామ్ చరణ్ నీ ఫ్రెండా? కాదు. మరి రామ్ చరణ్ గారు ఎటుపోయింది? చేశాను, చెప్పాను. చెప్పావా? నాకు వినిపించలేదా? బట్ నీకు గారు అని అనాలని ఎవరు చెప్పారు? అంటే వాళ్ళు పెద్దోళ్ళు కదా, రెస్పెక్ట్. సో క్యూట్ పర్ణిక, వెరీ గుడ్. ఓకే. వాళ్ళ ముగ్గురు ఎందుకు ఇష్టం నీకు? వాళ్ళు బాగా యాక్టింగ్ చేస్తారు, న్యాచురల్గా చేస్తారు. అంటే మిగతా న్యాచురల్ స్టార్ నాని న్యాచురల్గా చెయ్యట్లేదా? చేస్తారు. చేస్తారు. ఏ సినిమా చూసావు ఈ మధ్య రీసెంట్గా నువ్వు? గేమ్ చేంజర్. గేమ్ చేంజర్ చూసావా? బాగా అనిపించిందా? నచ్చిందా? వెరీ గుడ్. గేమ్ చేంజర్ తర్వాత ఇంక సినిమాలే చూడలేదా నువ్వు? చూశాను. సంక్రాంతి వచ్చింది, చూసాను. సంక్రాంతికి వస్తున్నాం చూసావు. సంక్రాంతి వచ్చిందా? వస్తున్నావా? సంక్రాంతికి వస్తున్నాం చూసావు. ఎవరు దాంట్లో హీరో? హీరో నాకు తెలియదు. చెప్పకండి హీరో. తెలీదు. మరి చూసాను అన్నావు కదా, దాంట్లో ఎవరు తెలుసు చెప్పు నీకు? బుల్రాజ్. నైస్, వెరీ గుడ్. మనకు సంబంధించిన వాళ్ళు మనకు తెలిస్తే సరిపోద్ది, పెద్ద పెద్ద వాళ్ళతో అవసరం లేదు మనకు. ఎందుకు నచ్చాడు బుల్రాజ్? ఒక డైలాగ్ చెప్పు బుల్రాజ్ది. ఏమో నాన్న ఏమో కొరికేస్తాను నేను, కొరికేస్తాను. మళ్ళీ చెప్పు. కొరికేస్తాను నేను, కొరికేస్తాను. బుల్లిరాజు ఎలా చెప్తాడు అలా చెప్పాలి. కొరికేస్తాను నేను, కొరికేస్తాను. నైస్, క్యూట్. ఓకే. హీరోయిన్స్లో ఎవరు ఇష్టం? హీరోయిన్ ఇవి కూడా 2 3. ఇవి కూడా 2 3 ఉన్నాయా? ఓకే చెప్పు. మృణాల్ ఠాకూర్ గారు, సాయి పల్లవి గారు, సమంత గారు. అబ్బా, మృణాల్ ఠాకూర్ గారు, సాయి పల్లవి గారు, సమంత గారు. ఎందుకు ఇష్టం వాళ్ళు? కాదు, మధ్యలో ఇట్లా కళ్ళు ఎందుకు మోసుకుంటున్నావు నువ్వు? అదొక హ్యాపీనెస్ థింగా? కాదా? మామూలుగానే అదొక ఎక్స్ప్రెషన్. అలా వస్తాయి. నవ్వినప్పుడు అలా వేస్తాయా? ఓకే రైట్. ఎందుకు ఇష్టం చెప్పు మృణాల్ ఠాకూర్? మృణాల్ ఠాకూర్ అంటే బాగా యాక్టింగ్ చేస్తుంది. సరే, సాయి పల్లవి గారు ఎందుకు ఇష్టం? న్యాచురల్గా యాక్ట్ చేస్తుంది, భలే డాన్స్ చేస్తుంది. భలే డాన్స్ చేస్తుందా? ఓకే. సమంత గారు ఎందుకు ఇష్టం? చాలా మంచిగా యాక్టింగ్ చేస్తుంది. మరి మృణాల్ ఠాకూర్ కూడా చాలా మంచిగా యాక్టింగ్ చేస్తుందని చెప్పావు మరి నువ్వు. న్యాచురల్గా. ఎప్పుడైనా మీట్ అయ్యావా వీళ్ళు ముగ్గురిని? మీట్ అవ్వలే. నీ రీల్స్ చూసి ఎవరు కామెంట్ చేయలే? చేశారు. ఎవరు చేశారు? ఎవరో తెలీదు. నీ ఫ్రెండ్స్ గురించి కాదు, హీరో హీరోయిన్స్ ఎవరైనా కామెంట్ చేశారా? చేయలేదా? లైక్ చేశారు. ఎవరు? కోర్టులో హీరో. కోర్టులో హీరో ప్రియదర్శి గారా? ఓ ఓకే. చైల్డ్ యాక్టర్ రోషనా? ఓకే. కోర్ట్ సినిమా చూసావు నువ్వు? మరి కోర్టులో హీరో అని తెలుసా నీకు? మమ్మీ చెప్పిందా? లేదు, అంటే కళ్ళెట్లో చెప్పారు. ఆ సాంగ్ డాన్స్ చేసావా నువ్వు? ఓకే. ఎవరు ఎక్కువ ఇష్టం నీకు బాగా ఇంట్లో? పిన్ని. మమ్మీ ఇష్టం లేదా? ఇష్టం. అయ్యా, మమ్మీ పక్కనే ఉంది. చూడు ఏం చేస్తున్నారు, కొడతారేమో. ఇది పిన్ని, ఇది అమ్మ. ఇది పిన్ని, ఇది అమ్మ. ఇప్పుడు ఈ చెయ్యి ఎక్కువ ఇష్టమా నీకు? ఇది చెయ్యి. కొట్టేశారు, మార్కులు కొట్టేశారండి. చెప్పాను మీ పిన్నికి, మీ మమ్మీ కొడతారులే ఇంటికి వెళ్ళాక. నేను కొడతారు. కొడతారా? లేదు, కొట్టరు. ఎప్పుడు కొట్టలేదా మమ్మీ? నేను నిజం చెప్పాను కదా. నిజం చెప్పావు కదా, అందుకే కొట్టరా? ఎక్కువ అల్లరి ఏం చేస్తావు నువ్వు? ఏ పని గురించి చేస్తావు? ఏం కావాలని చేస్తావు? షుగర్ కావాలని చేస్తావు. షుగర్ తింటావా నువ్వు? అవునా? ఎందుకు? స్వీట్గా ఉంటుంది. ఇప్పుడు జనం ఉండి అంటే షుగర్ స్వీట్గా ఉంటుందని నీకు తెలీదా అని నన్ను అడగాల, అంతే కదా? షుగర్ స్వీట్గా ఉంటుందని నాకు కూడా తెలుసు పర్ణిక, కానీ తప్పు కదా. జాని ఎస్ పాపా.
చెప్పు, తెలియదా నీకు జానీ జానీ రైమ్? అది తెలుసు, చెప్పు మరి. రాయం వచ్చు కానీ మర్చిపోయాను. ఎప్పుడుదో చిన్నప్పుడుది కదా. నువ్వు ఇప్పుడు చాలా పెద్ద అయిపోయావు కదా. అవును. ఇప్పుడు చాలా పెద్ద అయిపోయావా? నాకంటే పెద్ద కదా నువ్వు. లేదు, చిన్న. నేను నీకంటే చిన్న కదా. లేదు లేదు లేదు. నువ్వు నాకంటే పెద్దనా? నేను నీకంటే పెద్దనా? అవునా? పోన్